ఈసారి జరగబోయేటువంటి మాంకాళి జాతర బోనాలు సందర్భంగా వచ్చేటటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా కొంతమంది పాసులు ఎక్కువ ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. కానీ భక్తులకు ఇబ్బంది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికారులపైన ఉంటుంది. అంతేకాకుండా ప్రజలకు కూడా అధికారులతో, ప్రత్యేకంగా పోలీస్ అధికారులతో పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేయాలని, గతంలో జరిగిన దానికన్నా బాగా ఘనంగా ఈసారి అమ్మవారి పండుగ జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. మన వాళ్ళు ఇక్కడి నుంచి కొంతమంది ఉజ్జయిన్లో పనిచేస్తుండేటువంటి నేపథ్యంలో ఇక్కడ కలరా వ్యాధి సోకినటువంటి సందర్భంలో అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి, చెక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది. చక్ర విగ్రహం చాలా కాలంగా తర్వాత చెడిపోవడం వలన ఇంచుమించుగా 60-65 సంవత్సరాల క్రితం ఒక రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. అన్ని విధాల అన్ని పద్ధతులను ఆచరించి వేద పారాయణము, పూజలు, అన్ని విధాల కార్యక్రమాలు జరిపి ప్రతిష్ఠింపజేసినటువంటి ఆ విగ్రహం వెనకాల ఉంటుంది, మనకు కనబడదు. ముందుండేటువంటి కవచం, ఈ మధ్య కొంతమంది ఈ కవచం తీసేసి ఒక పెద్ద విగ్రహాన్ని స్థాపించాలని చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. గతంలో మేము తీవ్రమైనటువంటి ఆక్షేపణ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి విగ్రహాన్ని ఏదైనా భిన్నం జరిగితే అది వేరు విషయం, కానీ అన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాన్ని మామూలుగా తొలగించే ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు అనేటువంటిది పెద్ద పెద్ద కంచి శంకరాచార్యులు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. అది చేయకూడదు అని చెప్పి గట్టిగా అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అడిగాను నేను ఈఓ గారిని, మళ్ళీ ఏదైనా ఆలోచన ఏమైనా చేస్తున్నారంటే లేదు సార్, అది అయిపోయిందని అన్నారు. జరిగింది ఏమిటంటే ఇదంతా చేస్తుంటే ఈఓ గారికి యాక్సిడెంట్ జరిగింది. బహుశా అంటే అమ్మవారి దెబ్బ ఆ విధంగా చూపించింది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయకూడదు.